సీఎం రిలీఫ్ ఫండ్ ఇది రాష్ట్ర సీఎం ఆధ్వర్యంలో ఉండే సహాయ నిధి. విద్య, ఆరోగ్య, ఉపాధి సంబంధిత అంశాల్లో బాధితులను ఆదుకునేందుకు ఈ ఖాతా నుంచే చెల్లింపులు చేస్తారు. కానీ తెలంగాణ సీఎంకు సహాయ నిధి లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు అధికారులు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద గతంలో రిలీజ్ చేసిన చెక్కులు చెల్లుబాటు కాక నెత్తి నోరు బాదుకుంటున్నారు లబ్ధిదారులు. చెక్కుల గడువు కూడా ముగియడంతో వాటికి డబ్బులు చెల్లిస్తారో లేదోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సచివాలయానికి క్యూ కడుతున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్న లబ్ధిదారులను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. సీఎంఆర్ఎఫ్ కు ఇంతవరకు ఓ భవనం కూడా కేటాయించలేదు అధికారులు. ఇప్పటి వరకు ఇది ఏపీ సచివాలయానికి కేటాయించిన ఎల్ బ్లాక్ లో కొనసాగుతోంది. దీన్ని ఇప్పటి వరకు తెలంగాణ బ్లాక్ లోకి షిఫ్ట్ చేయలేదు. తర్వాత డి బ్లాక్ లోకి షిఫ్ట్ చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన పనుల్లో సీఎంఆర్ఎఫ్ ఖాతాను ఓపెన్ చేయలేదంటున్నారు అధికారులు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్ ను నిన్ననే ప్రారంభించిన అధికారులు మరో 2 రోజుల్లో ఖాతా తెరిచే ఆలోచనలో ఉన్నారు. లబ్ధిదారులు 10 రోజుల తర్వాత సచివాలయానికి రావాలని సూచిస్తున్నారు. చెక్ వ్యాలిడిటీ డేట్ అయిపోతే కొత్త చెక్లు ఇస్తామంటున్నారు సీఎంఆర్ఎఫ్ అధికారులు. పోస్టులు వచ్చిన నెక్స్ట్ డే నేను బ్యాంక్లో సబ్మిట్ చేశాను. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు అంటే గవర్నమెంట్ ఆల్రెడీ పేమెంట్ స్టాప్ చేశారు. చెక్ మీద డేట్ 22 ఉన్నది. ఆల్రెడీ గవర్నమెంట్ చేంజ్ అయింది. అంటే ఎలక్షన్లు అయిపోయినాయి, సీఎం చేంజ్ అయ్యాను. ఆల్రెడీ 22 డేట్లో ఉంది. అంటే ఎలక్షన్లు అయిపోయాక సిగ్నేచర్ ఎలా చేస్తారు? ఆల్రెడీ గవర్నమెంట్ స్టాప్ చేసే పేమెంట్ నీకు ఇవ్వలేము. నీకు ఇది మళ్ళీ వేరే చెక్ సీఎం చేంజ్ అయ్యండి. కానీ తెలంగాణ 14 తారీఖు ఈ నెల 14 తారీఖు వచ్చింది, లేట్గా వచ్చింది. బ్యాంకు వాళ్ళ తరగతి తీరకపోతే డేట్ అయిపోయింది. చెక్స్ ఇక్కడ చెల్లవు. ఆంధ్ర చెక్ ఇది, ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇది. తెలంగాణ చెక్ రాయించుకొని రాండి. అది కూడా ఆమె పేరు ఖాతా ఉంటేనే తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. దాదాపు 2 నెలలుగా వేచి చూస్తున్న సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మరో 10 రోజుల తర్వాతైనా డబ్బు చేతికి అందుతుందో లేదో చూడాలి.